నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, ఇప్పుడు శనివారం పుట్టిన వారి గురించి మాట్లాడుకుందాం. వీరి గుణగణాలు, లక్షణాలు, స్వభావాలు ఏ విధంగా ఉంటాయి, వీరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలానే ఏ చదువులు చదివితే బాగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అంటారు, ఒకసారి తెలియజేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. జగద్గురు అయినటువంటి శనేశ్వర మహారాజ్ యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, ఈరోజు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా, శనివారం పుట్టినటువంటి వాళ్ళంతా కూడా శని యొక్క అనుగ్రహంతో పుడతారు. శనిగ్రహం లక్షణాలు ఉంటాయన్నమాట. వీళ్ళంతా కూడా చాలా మేధావులు, చాలా తెలివైన వాళ్ళు. లోపల శాస్త్ర సాంకేతిక రంగాలలో బ్రహ్మాండంగా రాణిస్తారు. కడుపులో ఏది దాచుకోలేరు. ఏదైనా వస్తే అవుట్ బర్స్ట్గా గట్టిగా తిట్టేస్తారు. కానీ వీళ్ళ యొక్క ఆలోచన విధానం విప్లవాత్మకంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. అందువలన రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంటూ పోస్ట్ పోన్ చేస్తారు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేస్తారు, మామూలుగా ఉండదు వీళ్ళది. అందువలన పరభాషలన్నీ కూడా వీళ్ళకి కరతామలకాలైపోతాయి, వెంటనే వచ్చేస్తాయి. అలాగే వీళ్ళు తెలుగు మాట్లాడితే నవ్వొస్తుంది, తెలుగు మాట్లాడలేరు వీళ్ళు. మోహన్ బాబు కూతురు మంచులక్ష్మి మాట్లాడతారు చూడు, మన రేణుకా చౌదరి మేడం మనం మాట్లాడతారు తెలుగు, అని ముద్దుగా మాట్లాడతారనమాట శనివారం పుట్టిన వాళ్ళు తెలుగు. అంటే శనివారం పుట్టిన వారు ఓన్లీ శనిదేవుడిని ఆరాధించాలా నిత్యం? ఎక్కువ ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి, శివుడి యొక్క అనుగ్రహం, శివుడిని ఆరాధించవచ్చు, వెంకటేశ్వర స్వామిని ఆరాధించవచ్చు. శివుడిని ఆంజనేయ స్వామి వారిలాగా, ఆయన ఆంజనేయ స్వామి అవతారం కాబట్టి ఆంజనేయ స్వామి వారిని కూడా చేస్తారు. అయితే శనివారం నాడు పుట్టినటువంటి వాళ్ళు కడుపులో దాచుకోలేరు. వాళ్ళ జుట్టు కూడా ఇలా మెత్తగా ఉండదు, దువ్వుకున్నా సరే ఇలా నుంచొని ఉంటుంది అనమాట. అంటే స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. వీళ్ళ మాట కూడా కఠినంగా ఉంటుంది. అలాగే వీళ్ళు పెళ్ళైనప్పుడు కూడా, వీళ్ళు లేదా లవర్స్తో ఉన్నప్పుడు కూడా, శుక్రవారం పుట్టినాళ్ళు మామూలుగా రసవత్తరంగా రొమాంటిక్గా మాట్లాడతారు. కానీ శనివారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి రొమాంటిక్గా మాట్లాడటం రాదు. తెచ్చే కొట్టే అన్నట్టు మాట్లాడతారు. అంటే జస్ట్ వన్ లైన్ అంతే. సో పెళుసుగా ఉంటుంది మాట. అందువలన శనివారం నాడు వీళ్ళకి ఎక్కువ మంది జడ్జెస్ అవుతారు, ఆనరబుల్ జడ్జెస్. ఈ యొక్క శనివారం పుట్టిన అంటే నిర్ణేతలు, న్యాయాన్ని నిర్ణయిస్తారు. వీళ్ళు నిర్ణయించి వీళ్ళకి తప్పు చేసి ఒకటి శిక్ష, ఇలా అనమాట. కాబట్టి ఈ యొక్క శనివారం నాడు మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా చాలా ఇంజనీరింగ్ విద్యార్థులై ఉంటారు. అంటే వీళ్ళకి క్రియేటివిటీ వచ్చు వీళ్ళకి. అలాగే ఈ దాంపత్య జీవితంలో వీక్ వీళ్ళు. అంటే ఇంటి గురించి పెద్దగా పట్టించుకోరు, బెళ్ళం పిల్లలు. అండ్ ఇంట్రోవర్ట్ ఉంటారు వీళ్ళు, వాళ్ళలోనే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు. అండ్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్ బిఫోర్ దేర్ వైఫ్. అంటే వాళ్ళు వైఫ్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాతే అబ్బాయి చేస్తారు. ప్లస్ నీ మీద ప్రేమ ఉంది అని చెప్పేసి వాళ్ళు కొంతమంది చూడు, అబ్బా నువ్వు లేకపోతే లేదు, అబ్బా పెళ్ళం అంటే పెద్ద ప్రేమ ఉన్నట్టు 20 సార్లు ఫోన్ కొడతారు. వాళ్ళకి నిజంగా ఉండదు, వీళ్ళకు ఉంటుంది పాపం. వీళ్ళు ఏంటంటే ఒకసారి కూడా చెప్పరు. మామూలుగా ఏంటి బాధ్యతలు, ఎంతసేపు రెస్పాన్సిబిలిటీస్ చూస్తారు వీళ్ళు. అలాగే విపరీతంగా నడుస్తారు వీళ్ళు ఎంత నడిస్తే అంత మంచిది. ఏ దేవుడు పూజ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు నడవాలి బాగా. అంతేగాని కారుల్లోనూ బైకుల్లోనూ తిరగడం కాదు. శనివారానికి శనీశ్వరుడికి పాదయాత్ర అంటే చాలా ఇష్టం. అందువలన ఎక్కువ శనివారం పుట్టిన వాళ్ళు ఎక్కువ పాదయాత్రలు చేయిస్తారు, వాళ్ళు చేస్తారు కూడా. ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా చూడచ్చు, పాదయాత్రలు చేసే వాళ్ళందరూ కూడా ఇంచుమించు శనివారం నాడే పుడతారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా సన్మాన సత్కారాలు బాగా జరుగుతాయి. అలాగే భార్య నుంచి స్వజనము చేత, బంధువుల చేత తిరస్కారాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఈ రకంగా మనకి శనివారం నాడు పుట్టినటువంటి వాళ్ళు కొంచెం ఆడ్ బిహేవియర్ లాగా ఉంటుంది, కానీ బట్ దే ఆర్ గుడ్ అట్ హార్ట్ అని. తప్పకుండా గురుగారు. వీళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలి? వీళ్ళు జడ్జిలు అయిపోవడం, లా,
తర్వాత వెల్డింగ్ షాపులు, మెకానికల్ షాపులు, మెకానికల్ ఇంజనీర్స్గా ఇట్లా వీళ్ళు ఈ ప్రొఫెషన్ ఐరన్ ఇండస్ట్రీ, మీడియా రంగంలో కెమెరామెన్లుగా ఇలా వీళ్ళు ఎంచుకోవడం మంచిది. అండ్ వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి రోజు, లక్కీ రోజు శనివారము, లక్కీ నెంబరు 8. కాబట్టి 8 శనివారం కనుక వచ్చినట్లయితే వీళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. తప్పకుండా. అయితే ఇప్పుడు శనివారం పుట్టిన వారు నిత్యం పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉంటుందా? శనేశ్వరుడి మంత్రం జపించాలి. ఓం శనేశ్వరాయ నమః అంటూ. వీళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు క్యాంపులో, సడన్ క్యాంప్స్, అప్పటికప్పుడు క్యాంపులు పడతాయి. బ్యాగులు వేసుకొని మిలిటరీ వాళ్ళలాగా భుజాల మీద వెళ్ళిపోతారు. వీళ్ళంతా శనివారం బ్యాచ్ అనమాట. ఇప్పుడు ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.